ఒక గెలుపు మనిషికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అదే ఓటమి మనిషిని ఎంతో నిరుత్సాహం చేస్తుంది. కానీ అక్కడ మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. గెలుపు ఓటమి అన్నది సహజంగానే మనిషి తీసుకోవాలి. అది తీసుకున్నవాడే మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు. అది తెలుసుకుని మసులుకున్నవాడే మానవత్వానికి ముందు నిలుస్తాడు. గెలుపు ఓటమి అనేది సహజంగా తీసుకోండి. మీలో టాలెంట్ను మరింతగా పెంచుకోండి. అప్పుడే గెలుపుకు చేరువ అవుతారు. అది భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణుడు ఏమని, నేడు నీది రేపు మరొకూడదు, ఆకదారు మరొకూడదు. అలాగా స్థానం అన్నది శాశ్వతం కాదు, మనం కూడా శాశ్వతం కాదు. పుట్టుక మరణం సహజం. అలాగా గెలుపు ఓటమి అన్నది పట్టుదలతో వెళ్ళకూడదు. మనం ప్రయత్నిస్తాం అంతే, కానీ ఓడిపోయామని చెప్పి దాన్ని ఇచ్చేసేయకూడదు. కక్షలు పెంచుకోకూడదు. ఆ కక్షలు పెంచుకోవడం అది వేస్ట్. ఎందుకు? మనం కొన్నాళ్ళ ఈ ప్రకృతి మధ్యన జీవిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసి నలుగురితో కలిసిమెలిసి ఉంటూ హ్యాపీగా నువ్వు వెళ్ళిన వాళ్ళ మనసులో నీ స్థానం 10 కాలాల పాటు నిలుచుకునేలాగా నువ్వు చేసుకుంటే ఎంతో, అదే నీకు ఆస్తి అక్కలొద్దు,